ఇవన్నీ చెబుతున్న సమయంలోనే పోలీసులు ఓ ప్రశ్న వేశారు. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అడిగారు. అప్పుడు జరిగిందంతా చెప్పేశాడు. ఓసారి తన కుటుంబానికే చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని చెప్పాడు. అందుకే ధర్మస్థలం నుంచి 2014లోనే పారిపోయానన్నాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్ళీ వచ్చానని పోలీసుల ముందు చెప్పాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. జూలై 11న బెల్దంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్టు తెలుస్తోంది. కొందరి పేర్లను అందులో పేర్కొన్న అతడు ఆ హత్యకు కారణం వారేనని ఆరోపించినట్లు సమాచారం.